ఈ చిత్రం పూర్తిగా కల్పితం. ఇందులో పాత్రలు, సంఘటనలు ఊహాతీతం మాత్రమే. నిజ జీవిత వ్యక్తులు లేదా సంఘటనలో ఏమన్నా పోలికలుంటే అవి యాదృచ్ఛికం. ఎటువంటి మతం, జాతి లేదా వర్గాన్ని విశ్లేషించలేదు గానీ ఎత్తి చూపలేదు. ఈ చిత్రం కేవలం సృజనాత్మకత మరియు వినోదం కోసం మాత్రమే రూపొందించాం. ఎవరి భావనలు దెబ్బతీయాలనే ఉద్దేశం లేదు. This is a work of fiction. All characters and events are imaginary. Any resemblance to real people or incident is coincidental. No religion, caste, or community has been discriminated against or elevated. This film is made for purely creative and entertainment purposes without any intent to hurt anyone's feelings. తేలే తేలే గాలిపటం, ఎగిరిన మధ్య నేలకు మరియు ఆకాశం, సున్నితమైన దారం, మనసు విప్పి మాట్లాడలేనంత మౌనం, ఆగనే కాలం, చూడగానే నీ నయనం, ఆ నయనంలో ఏదో మాయాజాలం, ఏం పేరు పెట్టాలో తెలియని అయోమయం, ప్రేమ అంటే నమ్మలేని ఈ ప్రపంచం, కులం తెంచింది దారం, మతం మార్చింది మార్గం, ఎటు వెళ్ళి చేరను ఈ గమనం. హాయ్, నా పేరు అలెక్స్. ఏంటి ఇంతమంది చెప్పిన కవిత అర్థం కాలేదా? అది అర్థం కావాలంటే మీకు ఒక చిన్న కథ చెప్పాలి. ఆ కథ పేరు అనగనగా ఒక బాయ్స్ హాస్టల్. ఆ బాయ్స్ హాస్టల్లో 3 ఫ్రెండ్స్ ఉంటారు. ఈ 3 ఫ్రెండ్స్లో 2 ఎప్పుడు కాల్స్ మాట్లాడుతూ ఉంటారు, కానీ ఒక్కడు మాత్రం చదువుకుంటూ ఉంటాడు. వాడి పేరే జాఫర్. వాడిదే ఈ కథ. అరే దేవా, కొంచెం వెళ్ళారా? సరేనా. మాది పప్పు కూర, మీదేం కూర? ఓ అవునా. ఆకాశంలో చందమామ లేదు తెలుసా? ఎందుకంటే ఆ చందమామ నాతో కాల్ మాట్లాడుతుంది. ఒక్క నిమిషం మనం ఒక కాల్ వేసుకుంటా. ఎక్కడున్నావురా? నీ అబ్బాయి ఈడ నన్ను కొడుతున్నాడు రే, తొందర రారా. మా పక్కింటి అమ్మాయికి మెసేజ్ చేస్తున్నాడు, బలిసిందా? చేసినావా? ఒక క్లాస్ కాబట్టి చేసి ఉంటాడు బ్రో. అమ్మాయి వేరే బ్రాంచ్ రా. వేరే బ్రాంచా? అవును, బరాబరి ఎత్తాడు. ఏం బిక్తావు? అమ్మాయి జోలికి కాదురా, ఏ అమ్మాయి జోలికి వెళ్ళినా ఉంటుంది. ఎందుకు మా పిల్ల గురించి చేసినావు నువ్వు? ఏం లేదురా, క్యాజువల్ గా మెసేజ్ చేసిన. అయినా నాకు డౌట్, నువ్వెందుకు ఎవరిని లవ్ చేయవు? మనకి లవ్ అదంతా సెట్ కాదు. అంత లేదు, దిగుతే పడదని చెప్పు.
అరే మా పిల్ల పిలుస్తుందిరా, పోవాలి. సరే పో. ఏంది నువ్వు కూడా పోతావా? సరే పో. అలా జాఫర్ ఒక్కడే నడుచుకుంటూ వస్తాడు. వచ్చే దారిలో వాడికి ఒక అమ్మాయి ఐడి కార్డ్ దొరుకుతుంది. ఏమైంది మనం మిస్ అయింది? యా మా ఫ్రెండ్ ఐడి కార్డ్ మిస్ అయింది. ఇదేనా ఒకసారి చూడండి. ఇది లీలా ఐడి కార్డ్ ఇక్కడనే ఉంది. ఫస్ట్ టైం లీలాని చేస్తాడు. అరే మా పిల్లలు వచ్చిందా? వాసు ఏంట్రా పడ్డారా? ఏంటి ఎవర్రా అమ్మాయి? బి సెక్షన్ ఫాతిమానా? సి సెక్షన్ మరియమ్మా. రే అది కాదురా, పొద్దున కలిసాం కదా ఐడియా అమ్మాయి ఆమె. ఏంది? అదైతే సెట్ కాదు. ఎందుకు ఎందుకు సెట్ కాదు? నీకేమన్నా అర్థమవుతున్నారా? నువ్వేమో ముస్లిం, ఆమెమో హిందూ. సెట్ కాదరా ఇది. హిందూ ముస్లిం ఏమి ఉండదురా. ఇప్పుడు మీరున్నారు, నేను హిందూ ముస్లిం అని తెలుసుకొని ఫ్రెండ్షిప్ చేశాను, అది చేయలేగా. అరే ఇది ఫ్రెండ్షిప్, అది వేరు. ఒక్కసారి కమిట్ అయితే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి. అయినా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటానులే, నేను ఒప్పిస్తాలే. లీలా నా గుర్తుపట్టాను నిన్న ఐడి కార్డ్. గుర్తుపట్టాను, లీలా కదా మీ పేరు? హాయ్, నా పేరు జాఫర్. ఈవినింగ్ మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, వస్తారా మీరు? అరే మరి నేను పోతా. పోతా కాదు, పోయేస్తా అన్నాను.
ఎవరు? నా పార్టీ బాగా జరిగింది కదా. హా, అవును, మరి నీ బర్త్డే ఎప్పుడు? నాది Jan 28. నీది? నాది జూన్ లో. నీ పేరు లీలానా వెన్నెలనా? నీలా? ఎందుకు? ఏమో, నిన్ను చూడగానే చిన్నామని చూసినట్టు అనిపించింది. ఏంటిది ఫ్రెండ్ అన్నదా? నాకేదో డౌట్ కొడుతుంది. కలిసిన ఒక్క రోజుకే ఎవరైనా అమ్మాయి ఫ్రెండ్ అంటుందా? అందులోనే వీడిని. అదంతా నాకు తెలుసు. నేను తీసుకుంటే అదే అమ్మాయిని వేసుకుంటా. ఓ, మరి ఎప్పుడు ప్రపోజ్ చేస్తావు? ఎవరికి తెలుసురా, కలిసి ఒకటే రోజు వచ్చింది, అప్పుడే ప్రపోజల్. మరి కుదురు ఆగండి రా. నువ్వు అలాగే ఆగు. ఏదో ఒక రోజు నీ ముందుకు వచ్చి మీట్ మై బాయ్ ఫ్రెండ్ అని అంటుంది. అప్పుడేం చేస్తావు? ఇలాగే ఉంటావా? చెప్పురా, చెప్పు. ఇక ఇక్కడ నుంచి జాఫర్కి ఒక డౌట్ స్టార్ట్ అవుతుంది. లీలాకి ఎవరైనా ఉన్నారా లేరా? ఒకవేళ ఉంటే ఇదంతా కాదు, రేపు ఎలాగైనా తెలుసుకుందామని ఫిక్స్ అవుతాడు. ఇంకా మంచిగా రెడీ ఎటు పోతున్నావు? టెంపుల్కి వెళ్తున్నా. అదేదా, మరి నేను కూడా రావచ్చా? నువ్వు ముస్లిం కదా, నువ్వు ఎట్లా వస్తావు? నార్మల్ గా మీరు గుడికి వెళ్ళి ఏం అడుగుతారు? డబ్బు, సక్సెస్, ఫేమ్. నేను కూడా అదే అడుగుతా ఎక్కడికి వెళ్ళి. కానీ మీరు గుడికి వెళ్ళి ఇలా పెడతారు, మేము మసీద్కి వెళ్ళి నమాజ్ చేస్తూ ఇలా పెడతాం. అంతే తేడా. కానీ అడిగేదైతే కోరికలు అయితే సేమే కదా. అది అక్కడ అడిగినా ఒకటే, ఇక్కడ అడిగినా ఒకటే. అంతే కదా. సరే మరి పోదామా? పదానే పోతున్నావు మరి గుడికి? లేదు, నా ఫ్రెండ్ కూడా వస్తుంది. మరి ఫ్రెండ్ ఎక్కడుంది? కానీ తన ఫ్రెండ్ ఎందుకో ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. ఎందుకు ఏడుస్తుందో వాళ్ళకు కూడా తెలియదు. ఒక అబ్బాయిని లవ్ చేసిన క్యాస్ట్ వల్ల ఇంట్లో ఒప్పుకోరు. అదండి మ్యాటర్. తను ఒక అబ్బాయిని లవ్ చేసింది. లవ్ చేసినందుకు కూడా కాదు, వాడు వేరే క్యాస్ట్ని రిజెక్ట్ చేసింది. ఇక లీలా తన ఫ్రెండ్ ఏడ్చుకుంటూ కూర్చోవడం చూడలేక తనను ఓదార్చి ఇంటికి పంపిస్తుంది. అలా నీకు ఎవరైనా ఉన్నారా? అలా అంటే ఐ మీన్ లైక్ బాయ్ ఫ్రెండ్? లేరు. అయినా ఇప్పుడు నీకు డౌట్ ఎందుకు వచ్చింది? ఏం లేవు, ఊరికే అడిగిన. నీకు ఎవరైనా ఉన్నారా? నా మోకాని నన్ను ఏ అమ్మాయి చూస్తే చెప్పు. నేను చూసినా కదా. అలా ఏం కాదు, మరి చూడలేనంత బ్యాడ్ ఫేస్ ఏం కాదు కదా. ఓ, మరి నీకు ఇలాంటి వాడు కావాలి? నాకు ఎవరొద్దు, నేను లవ్ చేసిన అబ్బాయి నాకు కావు. అంటే ఉంటుంది కదా, నా బాయ్ ఫ్రెండ్ హ్యాండ్సమ్ ఉన్నారు, టాల్గా ఉన్నారు, అలా నీకేమైనా లేవా? నాకు అలా ఏం లేదు. ఓ, మరి ఒకవేళ మీ ఫ్రెండ్ ప్లేస్ నువ్వు ఉంటే ఏం చేసేదానివి? ఏముంది, మాక్సిమం ఇంట్లో ఒప్పించేదాన్ని. ట్రై చేసినా మీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేసేదానివి అప్పుడు? ఏముంది, మహా అయితే వదిలేసేదాన్ని. ఏంటి వదిలేస్తా అన్నదా? అయినా వదిలేస్తా అంటే నవ్వుకుంటే చెప్తున్నావు రేపి. వదిలేస్తా అన్నది కూడా మన ఫ్యామిలీ కోసమే కదా, వేరే వాడి కోసం అయితే కాదు. నీకు దండంరా దూతా. లీలా బర్త్డే వస్తుంది Jan 28. ఆ రోజు ఎలాగైనా లీలాకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటాడు.
అరే మామ, రేపు నీళ్ళ బర్త్డే. ఇంకేంటి మరి రేపు కేక్ వస్తాయి. ఎర్రిపోవా, రేపు నేను ఆమె ప్రపోజిద్దాం అనుకుంటున్నారా? ఓకే మా, కంగ్రాచులేషన్స్, క్యారీ ఆన్. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఏం చేస్తావు? చేదినమ్మా జీవితం, ఫ్రెండ్స్ ఉండేదే డౌట్లు క్రియేట్ చేయడానికి. లీలా బర్త్డే రోజు తనకి ఎలాగైనా ప్రపోజ్ చేద్దామని వెళ్తాడు జాఫర్. హ్యాపీ బర్త్డే లీలా. నేను నీకు చెప్పాలనుకుంటున్నాను ఇలా, చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం. అది అందరిలా ఫ్లవర్స్ ఇచ్చి గిఫ్ట్స్ ఇచ్చి ఎలా ప్రపోజ్ చేయాలో నాకు తెలియదు. నువ్వంటే నాకు ఇష్టం. ఇవాళ ఒక్కరోజనే కాదు, నిన్ను చూసిన ఫస్ట్ డే నాకు నచ్చేసావు. కానీ ఎలా చెప్పాలో తెలియక ఎన్ని రోజులు దాచిపెట్టా. నీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది లీలా. ఇక అప్పటి నుంచి లీలా జాఫర్ని కలవదు, మాట్లాడదు. వీడేమో లీలా కోసం వెతుకుతూ ఉంటాడు. ఒక రోజు లీలా వాళ్ళ ఫ్రెండ్ జాఫర్ని కలిసి వాడికి ఒక లెటర్ ఇస్తుంది. యాక్చువల్గా లీలానే తనకి లెటర్ ఇచ్చి పంపుతుంది. హాస్టల్ వెళ్ళాక చదువు నీకే అర్థమైంది. యాక్చువల్గా ఆ రోజు నా బర్త్డే కూడా కాదు. మరి లెటర్ అయితే చదువు, నీకు అర్థమవుతుంది తర్వాత. హాయ్ జఫర్, సారీ నిన్న అలా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయినందుకు. యాక్చువల్గా నీకు ఒకటి చెప్పాలి. అది నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు నన్ను చూడడానికంటే ముందు నుంచే నువ్వంటే నాకు ఇష్టం. అసలు ఆ రోజు నీకు ఐడి కార్డ్ దొరికేలా పెట్టిందే నేను. అండ్ ఐడి కార్డ్ రిటర్న్ ఇచ్చాక థ్యాంక్ యూ అని చెప్పకుండా నెక్స్ట్ డే వచ్చి థ్యాంక్ యూ చెప్పాలి అనే సాకుతో నీతో మాట్లాడినా. అండ్ ఇంకొకటి చెప్పాలని ఉంది. నువ్వు ఎక్కడైతే నాకు ప్రపోజ్ చేశావో అక్కడే కలుద్దాం, ఓకేనా? అప్పుడు చెప్తా. లీలా, నీకే కాదు, నాకు కూడా నీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది. ఉంటావు కదా? ఏమైంది? ఏం ఆలోచిస్తున్నా? లేదు తినట్లేదు, ఏదో ఆలోచిస్తుంది. అది మా ఇంట్లో మన గురించి ఒప్పుకుంటారో లేదో భయం అవుతుంది. అది పెద్ద విషయమే కదా, నేను ఒప్పిస్తాలే, భయపడకండి. మా ఇంట్లో మా నాన్న కన్నా మా అన్నయ్య గురించి భయం వేస్తుంది. సరే, సాయంత్రం ఒకసారి అక్కడికి మీ అన్నను రమ్మని, నేను కలుస్తా, నేను మాట్లాడతా. వద్దు, మా అన్నయ్య అసలు ఒప్పుకోడు. అసలు ఎందుకు అంత భయపడుతున్నావు? నేను ఉన్నా కదా, నేను మాట్లాడతా కదా. లీలా ఎంత చెప్పినా వినకుండా జాఫర్ లీలా వాళ్ళతో మాట్లాడదామని ఫిక్స్ అవుతాడు. ఏమైందా ఇక్కడికి తీసేస్తున్నావు? అర్జున్
పక్కింటి అమ్మాయికి మెసేజ్ చేస్తేనే అచ్చి కొట్టిండు, అలాంటిది వాడి చెల్లిని లవ్ చేస్తే జఫర్ అరే జాఫర్, అరే లీలా వాళ్ళ అన్న శివ వస్తుందంటారా మన హాస్టల్కి, లేరా? ఇలా వాళ్ళన్నా మన రూమ్ కి షిఫ్ట్ అవుతుండ్రా. ఎన్నెండ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మా వాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయా. అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే. ఎలా ఉన్నారు? గుర్తున్నాను. అయ్యో మిమ్మల్ని మర్చిపోతా ఉన్నా, నేను మర్చిపోయిన మా ఫ్రెండ్ మర్చిపో. ఈ బెడ్ ఉందా? నాకు ఈ బెడ్ కావాలి. నీకన్నా కొన్నాను, తీసుకో. ఎరా మళ్ళీ అమ్మాయి జోలికి పోతున్నారా? లేదా మీ రూమ్ లోనే చూస్తా. మీరు కనుక అమ్మాయిలతో చాటింగ్ గానీ కాల్స్ గానీ మాట్లాడారనుకో బిటా. దుమ్ము వస్తుంది కదా. అరే వాసు, నువ్వు ఇక్కడ ఉన్నావా? వాడే కాదు, నేను ఇక్కడే ఉన్నారా. ఎక్కడికి రా? బాత్రూమ్ కన్నా నాకు ఒకటి అర్థం కాదురా, ముగ్గురికి వెళ్ళేసరి బాత్రూమ్ వస్తుందా? గంటల గంటల బాత్రూమ్ ఎంతసారి కొనుక్కుంటున్నాడు. మీరేం చేసుకుంటారు నాకే తెలియదు కానీ ఫోన్ ఎందుకు రా బాత్రూమ్ దగ్గర? అంటే అన్న బాత్రూమ్ లో సరిగా వాటర్ రావు. ఒకవేళ వాటర్ రాకపోతే ఫ్రెండ్స్ కి కాల్ అవుతామని. పొద్దునైనా వాటితో మాట్లాడే ఫుల్ కొంచెం పని లేదు. అప్పుడే పోతున్నావా? ఎరా ఇంకొన్ని రోజులు ఉండాలా? అరే జాఫర్ ఇట్లా మా చెల్లిని లవ్ చేస్తున్నావు కదరా? నాకే తెలిసింది అనుకుంటున్నా. మా చెల్లి ఫోన్లో నీ ఫోటో చూసిన.
అప్పుడే అనుకున్నా చెల్లి అప్పుడు అన్నది మా ఫ్రెండ్తో మాట్లాడుతురా అన్నా అని. అప్పుడే అనుకున్నా నువ్వే అని. అందుకే మీ హాస్టల్కి సెట్ అయినా. అయినా నేను అందరం వాళ్ళకి కాదురా, ఎవరి ఆఫర్ నీకు ఇస్తా. ఏం ఆఫర్ అన్న? మా చెల్లి అంటే ఇష్టమా నీకు? మా చెల్లికి కూడా నువ్వు అంటే ఇష్టమా? సరేరా, మా చెల్లిని రేపు తీసుకొని వస్తా. మా చెల్లి నోట్ల నుంచి నువ్వు అంటే ఇష్టం అని ఒకటి చెప్పి ఇంట్లో నేనే ఒప్పిస్తా. నీలా నువ్వు నన్ను ప్రేమిస్తానని చెప్పు, మీ అన్నయ్యని మన కోసం ఒప్పిస్తాడంట మీ ఇంట్లో. మాట్లాడు లీలా. లీలా అట్లీస్ట్ నా ముఖం చూడు లీలా. లీలా నువ్వు ఇంటికి వెళ్ళు. సారీ రా మొన్న జరిగిన దానికి. అయ్యో నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నేను నీకు సారీ చెప్పాలి కదా. నేను కదా తప్పు చేసింది నేను లవ్ చేసి. సారీ సారీ. అరే జాఫర్ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఒకసారి నేను చెప్పేది విను కదా ప్లీజ్. యాక్చువల్లీ మొన్న నువ్వంటే ఇష్టం అని చెప్తే మా అన్నయ్య మనుషులను పెట్టి నిన్ను కొట్టిస్తా అన్నాడు, అందుకే చెప్పలేదు. సారీ రా ప్లీజ్. మాట్లాడడం కాదు, అసలు నా ముఖం కూడా చూడలేదు కదా నువ్వు. నీ కళ్ళలోకి చూసి నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పలేను రా, అందుకే ఆ రోజు చూడలేదు. ఏ రోజు చెప్పుంటే అయిపోవు కదా. మీ అన్న ఎలాగో చంపుతా అన్నాడు, అదే రోజు చచ్చిపోయేవాడిని. సారీ రా. ఓ ఇప్పుడు ఇలా మాట్లాడితే మీ అన్న చంపడా నన్ను మరి? సారీ రా, సారీ రా. అరే ప్లీజ్ రా, సారీ రా. లీలా జరిగిందంతా జాఫర్ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంది. అరే ఏంద్రా ఆ అమ్మాయి బతిమాలుతుందా? అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? తన ప్రాబ్లం ఏదో చెప్పింది కదా, వాళ్ళ అన్న వల్ల అట్లా మాట్లాడుతుంది. యాక్చువల్గా లీలా వాళ్ళ అన్న జాఫర్ని తల మీద కొట్టడం వల్ల వాడి బ్రెయిన్లో బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. ఒకవేళ వాడు బ్రెయిన్ మీద ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా బ్రెయిన్లో టిష్యూస్ డ్యామేజ్ అయ్యి చనిపోతాడు. చూడు నిజమా? లీలా వాళ్ళ అన్నకు భయపడి మాట్లాడలేదని నాకు అదే రోజు తెలుసా. నాకంటే ముందు కాదు, నేను చూడడానికంటే ముందు నుంచే నన్ను లవ్ చేస్తుంది. అంత ఈజీగా ఎలా విడిచిపెట్టిపోతారా? నాకు ఒకటి అర్థం కాదురా. మనం స్కూల్లో ఉన్నప్పుడు మనకు యూనిఫామ్ ఇచ్చి ఐడి కార్డు ఇచ్చి ఎందుకని అడిగితే మనం అందరం సమానమే, ఎవరు ఎక్కువ తక్కువ కాదని చెప్పేవారు. అదే ఇక్కడికి వచ్చి చూస్తే రిజర్వేషన్ లేనిదే ఎవరికి సీట్ రాదు. మరి స్టడీస్ లో ఎందుకు రాడా చూడరు? పుట్టేటప్పుడు ఎవడైనా నేను ఈ క్యాస్ట్ లో పుట్టాలి, ఈ రిలీజన్ లో పుట్టాలి అనుకొని పుడతాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, నీకు యాక్సిడెంట్ అయిన హాస్పిటల్లో ఉంటే నీకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ ఏ క్యాస్ట్ ఏ రిలీజన్ చూస్తావా? చూడగలను. పుట్టేటప్పుడు చచ్చిపోయేటప్పుడు లేని ఈ క్యాస్ట్ మధ్యలో బ్రతకడానికి ఎందుకురా? నాకైతే మనుషుల్లో క్యాస్ట్ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని ఏం తెలియదురా.
నాకు తెలిసినంత వరకు మనుషులు 3 రకాలు. ఒకటి మంచోడు, ఒకటి చెడ్డోడు, ఒకటి మోసం చేసేవాడు. ఇది కూడా క్యారెక్టర్ వైజ్ డివైడ్ చేసిన వాళ్ళే కానీ క్యాస్ట్ రిలీజన్ వైజ్ డివైడ్ చేసిన వాళ్ళు కాదు. కానీ క్యారెక్టర్ ఎవరికి అవసరం లేదు, అందరికీ క్యాస్ట్ రిలీజనే కావాలి. ఆయన నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ లీలకు తెలియాల్సిన అవసరం లేదు. ఈ సిచ్యువేషన్లో లీలతో ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఇక అప్పంచలి జాఫర్ లీలాని కలవద్దు, మాట్లాడద్దు అని అనుకుంటాడు. కానీ ఒకరోజు లీలా కాల్ చేసి అర్జెంటుగా రమ్మని పిలుస్తుంది. ఏంటి హ్యాపీ బర్త్డే. పోయే వాళ్ళు ఇంకా కాసేపు ఉండొచ్చు కదా. ఆయన ఎన్నిసార్లు చెప్పాలి పోతా కాదు పోయేస్తా అనాలి. ఏంటి అలా చూస్తున్నారు? నేను సావలేదు, ఇదంతా కేవలం ఖాళీ. ఒకవేళ నిజంగా నేను అమ్మాయి లవ్ చేసిన నాకు జరిగేది ఇదే, ఎందుకంటే నేను వేరే రిలీజన్ కాబట్టి. ఇదంతా స్టార్ట్ అయ్యేది ఎక్కడ తెలుసా? స్టూడెంట్స్ దగ్గర. ఎందుకంటే రిజర్వేషన్. మనం టీచ్ చేసే టీచర్స్ రిజర్వేషన్తో జాబ్ తెచ్చుకొని టీచ్ చేస్తున్నారా? లేదు కదా. మరి మనకెందుకు రిజర్వేషన్లో సీట్లో కూర్చొని వాళ్ళకి చెప్పింది వినాలి? ఇండియన్స్ అన్ని మర్చిపోయి ఒకటే క్యాస్ట్ ఒకటే రిలీజన్ అని ఎప్పుడు ఉంటారో తెలుసా? జనవరి 26 అండ్ ఆగస్ట్ 15. ఆ 2 రోజులు మాత్రమే అందరూ క్యాస్ట్ అండ్ రిలీజన్ మర్చిపోయి ఒకటిలా ఉంటారు. ఆ 2 రోజులు మాత్రం ఎందుకు? 365 days ఉండొచ్చు కదా. వీఆర్ వన్ నేషన్.
one caste and one religion. We are Indians. చూశారు కదా, ఒకవేళ జాఫర్ నిజంగా ప్రేమించినా జరిగేది అదే. ఎందుకో మీకు తెలుసు, మన దేశంలో చాలామందికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ క్యాస్ట్ వాళ్ళు ఇలా, ఆ క్యాస్ట్ వాళ్ళు అలా, అండ్ ఈ రిలీజియన్ వాళ్ళు ఇలా అని అనుకుంటారు. కానీ అలా ఏమి ఉండదు. ఎందుకంటే నీ క్యారెక్టర్ అనేది నీ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నీ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ మీద కాదు. కానీ ఈ కాలంలో ఎవరికైనా పెళ్ళి జరగాలంటే ఫస్ట్ చూసేది క్యాస్ట్ అండ్ రిలీజియన్, నెక్స్ట్ ఇన్కమ్, దాని తర్వాత క్యారెక్టర్. కానీ ఇది మారాలంటే ముందు మనం మారాలి. ఈ క్యాస్ట్ అండ్ రిలీజియన్ పుట్టకముందు మనం మనుషులం. సో 1 caste 1 religion, Indians.